ఓం నమఃశివాయ. అందరికీ నమస్కారం. నల్లమల కొండల మధ్య ఆకాశంలో చంద్రుడిలా మెరుస్తూ ఉంటుంది శ్రీశైల మహాక్షేత్రం. చుట్టూ పచ్చదనం, మధ్యలో మల్లికార్జునుడి తెల్లదనం, అమ్మవారి అరుణవర్ణం కలిసి శ్రీశైల మహాక్షేత్రం మువ్వ వెన్నెల పతాకంలా విరాజిల్లుతూ ఉంటుంది. నిత్య కళ్యాణం పచ్చతోరణంలా వెలుగొందే ఈ మహాక్షేత్రంలో నేడు అమ్మవారి కుంభోత్సవం నిర్వహిస్తారు. కుంభం అనేది పూర్ణత్వానికి చిహ్నం. అమ్మవారిలోని పూర్ణత్వాన్ని ప్రతి ఏటా దర్శించే మహోన్నతమైన ఉత్సవమే శ్రీశైల భ్రమరాంబిక కుంభోత్సవం. పూర్ణత్వం అంటే ఒక విధంగా నిజరూప దర్శనమే. ఎటువంటి అలంకరణలు, ఆభరణాలు, నామాలు, వేషధారణ లేకుండా సహజ దర్శనం. చైత్రమాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే మంగళ లేదా శుక్రవారాల్లో ఏ రోజు ముందు వస్తే ఆ రోజు ఆ జగన్మాత నిజరూప దర్శనం లభిస్తుంది. ఈ నిజరూప దర్శనం అలాగే అమ్మవారి పూర్ణత దర్శ కుంభోత్సవ క్రియలు. ఈ కుంభోత్సవం శ్రీశైల స్థానికులకు గ్రామదేవత జాతర లాంటిది. అందుకే ఎంతో భక్తితో కోలాహలంగా జరుపుకుంటారు. పురాణ కాలంలో అరుణాసుర సంహారానికి ముందు ఇక్కడ అమ్మవారు మహిషాసుర మర్దినిగా అవతరించింది. ఆ సమయంలో గ్రామస్తులు అమ్మవారిని శాంతించడానికి బలులు ఇచ్చేవారు. ఈ క్షేత్రాన్ని సందర్శించిన ఆదిశంకరులు ఇక్కడ జీవహింస చేయకుండా అమ్మవారిని శాంతింపజేయడానికి శ్రీచక్ర యంత్ర ప్రతిష్టాపన చేశారు. ఆనాటి నుండి సాత్విక బలి సమర్పణ చేయడం ఆచారంగా అయింది. ప్రస్తుతం కొబ్బరి, గుమ్మడికాయ, కుంకుమ, పసుపు వంటి ద్రవ్యాలతో అమ్మవారికి బలి సమర్పణ జరుగుతూ ఉంటుంది. కుంభోత్సవంలో అసలు ఘట్టం హారతి సమర్పణ. అమ్మవారికి నిత్యం చేసే అలంకరణను పూర్తిగా తొలగించి పసుపు కుంకుమలతో పూజిస్తారు. ఆ రోజు ఆలయ ముఖద్వారం వద్ద ఎవరైతే రక్షక విధులను నిర్వహిస్తున్నారో వారికి స్త్రీ వేషంలా అంటే ముఖం కనపడకుండా చీర, రవిక కట్టి అతని చేతికి హారతి ఇచ్చి అర్చక స్వాములు అమ్మవారి గర్భాలయానికి తీసుకొస్తారు. తొలిసారి ఆమెలా ఉన్న అతనినే అమ్మవారి తొలి దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో అమ్మవారిని తలుచుకుంటూ 1116 గుమ్మడికాయలు అలాగే 10 కొబ్బరికాయలను బలిచ్చి పసుపు కుంకాలను చల్లుకొని ఆనందంతో నృత్యాలు చేస్తారు. హారతి అయ్యాక అమ్మవారికి 108 కేజీల అన్న రాశిని సమర్పిస్తారు. ఈ సమయంలో సాయంత్రం వేళ మల్లికార్జున స్వామి వారికి కూడా అన్నాభిషేకం జరుగుతుంది. ఆ సమయంలో మూలమూర్తిని పెరుగన్నంతో నింపి అమ్మవారి క్రోధాగ్ని జ్వాలలు తగలకుండా చూసుకుంటారు. ఇదంతా ఆ తల్లిని శాంతింపచేసే ప్రక్రియ. ఆ తల్లి ఎవరి మీద కోపగించకుండా ఉండేందుకు చెంచులు మొదలు స్థానికుల వరకు అందరూ మూకుమ్మడిగా జయజయధ్వానాలు చేస్తూ డప్పులు, కొమ్ము బూరలు, తప్పట్లు వాయిస్తూ ఉంటారు. తాము తెచ్చుకున్న సంభారాలను అమ్మవారికి భక్తితో సమర్పించి శాంతంగా మా మీద దయచూపు తల్లి అని వేడుకుంటారు. బిడ్డల మొర ఆలకించి భ్రమరాంబిక తల్లి శాంతపడుతుంది. ఆ తల్లి వైభవం అనన్య సామాన్యం. అమ్మను కుంభోత్సవంలో దర్శించిన వారికి మరు జన్మ ఉండదని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మీకు కూడా వీలైతే ఒకసారి కుంభోత్సవ సమయంలో అమ్మవారిని దర్శించుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మల్లికార్జున స్వామియై నమః, భ్రమరాంబికాయై నమః అని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.